సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. విజువలైజేషన్ చాలా మంది జీవితాల్లో వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉంటుందో అచీవ్ చేస్తారని చెప్పుకోవచ్చు. విజువలైజేషన్ అనే పదం చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఉమెన్స్ సైడ్ నుంచి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మీరు ఎప్పుడు పరిచయం అయ్యారో అప్పటి నుంచి చాలా క్లారిటీ, విజన్ని క్రియేట్ చేసుకోవడం, దాంతోపాటు ఏది కావాలనే దానిపైన ఫోకస్ ఎలా ఉంచాలి, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటుంటాయో ఎవరికి చెప్పుకోలేము, కొన్నిటిని ఓపెన్ అవ్వలేం. ఓపెన్ అయినా కొన్నిసార్లు వాటికి ఎక్కడ సరైన పరిష్కారం దొరకదు. ఆడవాళ్ళు ఎక్కువగా మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటుంటారు. వాటికి సొల్యూషన్ విజువలైజేషన్ అనేది నాకు చాలాసార్లు అర్థమైంది. మా బాబుది నేను చాలాసార్లు చాలా ఎపిసోడ్స్లో చెప్తూనే ఉన్నాను. అది ఎంత బాగా హెల్ప్ అయింది అంటే నాకు అదొక మిరాకిల్ నా లైఫ్లో. సో ఇలా చాలామంది ఆడవాళ్ళకు ఉంటుంటుంది. హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు. ఇవాళ రేపు ఆడవాళ్ళందరూ బిజినెస్లో రాణించాలనుకుంటున్నారు, స్టార్టప్స్ పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళకి కావచ్చు, ఫ్యామిలీలోనే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి సార్. అత్తమామలతోనూ, హస్బెండ్తోనూ, పిల్లలతోనూ, ఇలా రకరకాలుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటూ ఉంటాయి రిలేషన్లో. వాళ్ళకి స్పెషల్గా విజువలైజేషన్ ప్రాబ్లమ్స్కి ఎలా రూట్ కాజ్ని చూపిస్తుంది అంటారు, అండ్ దాంతోపాటు వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఎలా హెల్ప్ అవుతుంది? మహిళలు విజయం సాధించాలంటే అండి చాలాసార్లు అనుకుంటారు మగవాళ్ళ విజయం వెనక ఒక ఆడవాళ్ళు తప్పకుండా ఎవరైనా ఉంటారని. మరి ఆడవాళ్ళ వెనక ఎవరుంటారు అనే ప్రశ్న వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే చాలాసార్లు వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే చాలా సమస్యలు ఆడవాళ్ళు ఎవరికైనా చెప్పడం ద్వారానో, ఎవరి సహకారం పొందడం ద్వారానో విజయం సాధించడం కంటే వాళ్ళే స్వయంగా పోరాడి గెలుచుకున్న సందర్భాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ, అన్ని దేశాల్లోనూ వాళ్ళు అనుకున్న విజయాలు సాధించి అందరి దృష్టిలో పడిన మహిళలందరూ కూడా వాళ్ళందరూ జీవితంలో ఇట్లాంటి విజువలైజేషన్ సాధించడం ద్వారా. విజువలైజేషన్ ఫర్ ఉమెన్ అద్భుతంగా ఉంది సార్. సో మీ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే మనం విజువలైజేషన్ ఓన్లీ ఫర్ విమెన్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. చాలా మంది ఆడవాళ్ళకి అవసరం కూడాను. ఎందుకంటే ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉంటుంటాం. వాళ్ళు వర్కింగ్ ఉమెనా, లేదంటే స్టార్టప్స్లో ఉన్నారా, బిజినెస్లో ఉన్నారా, లేదంటే ఫ్యామిలీలో హౌస్ వైఫా అన్న విషయాలు పక్కన పెడితే వాళ్ళకంటూ ఒక పాయింట్లో విసిగిపోతూ ఉంటారు. ఒక భుజం కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు, ఒక విశ్రాంతి కోసం చూసుకుంటూ ఉంటారు. ఏం చేస్తే మమ్మల్ని మేము తిరిగి పొందగలమన్న దాంట్లో ఉంటుంటారు. వాళ్ళందరికీ విజువలైజేషన్ని కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న సమాజంలో ఎవరో ఒకరి మీద ఆధారపడిన తర్వాత డిసప్పాయింట్ అయ్యే అవకాశం లేకుండా వాళ్ళే విజువలైజేషన్ ద్వారా విజయం సాధించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఉన్నారు. సో ఇది ప్రపంచం అందరూ రకరకాల ప్రాంతాల నుంచి, అన్ని తెగల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని దేశాల ఖండాల వాళ్ళు ఈ విజువలైజేషన్ని ప్రాక్టీస్ చేస్తే అందరూ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో, మరి అట్లాగే భారతదేశంలో కూడా విజయం సాధించిన మహిళలందరూ ఒక చోట చేరితే అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళు విజయాలు సాధించిన వాళ్ళు చూడడానికి విజువలైజేషన్ ఫర్ విమెన్. అద్భుతం సార్. అన్ని సాంప్రదాయాలు కలిసింది. అయితే చాలామంది మన మహిళలకి ఎవరినైనా న్యూస్లో చూసినప్పుడు, విజయం సాధించిన వాళ్ళని చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది, కానీ ఒక చిన్న బాధ కూడా కలుగుతుంది. నేను ఎందుకు చేయలేకపోయాను, నేను ఎందుకు సాధించలేను, నాకేం తక్కువైంది అని అనిపిస్తూ ఉంటుంది. అయితే అన్ని పరిస్థితులు సహకరించాలి, చుట్టూ ఉన్న పరిస్థితులు సహకరించాలి, చుట్టూ ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోవాలి, సహకరించాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో సహకరించలేకపోతే సంపూర్ణంగా భవిష్యత్తు మొత్తం ఆగిపోయినట్లే. అది గుర్తొచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. చాలాసార్లు మీరు అన్నారు మన విజువలైజేషన్ సెషన్లో అటెండ్ అయ్యే వాళ్ళలో ఆడవాళ్ళు ఎక్కువ, మహిళలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎన్నో రకాల బాధలు చెప్తుంటారు. చాలాసార్లు దీని ఫలితాలు అనుభవించిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భర్తని, కుటుంబ సభ్యులందరినీ కన్విన్స్ చేసి ఈ ప్రోగ్రాంకి రప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశం మొత్తం అన్ని రంగాల్లోనూ, అన్ని రకాల బిజినెస్లోనూ హౌస్ వైఫ్ మొదలుకొని లీడర్షిప్ పొజిషన్ వరకు ఉన్న మహిళలు ఎలా వాళ్ళందరూ విజయం సాధించడానికి విజువలైజేషన్ ఎలా ఉపయోగపడింది, దాన్ని మనం ఎలా ఉపయోగించి మనం జీవితంలో సాధించాలనుకున్నది ఎలా సాధిస్తాం,
మరి ఇంతమందికి దక్కిన ఈ విద్య మన తెలుగు వాళ్ళకి ఎందుకు దక్కకూడదు? అనుకున్నవన్నీ సాధించి అందరూ ఒక్క చోట చేరి సెలబ్రేట్ చేసుకుంటే విజువలైజేషన్ ఫర్ విమెన్ ఎలా ఉంటుంది అన్నది మహిళలకు ప్రత్యేకం, మహిళల కోసం ఇది. విజువలైజేషన్ ద్వారా అది ఒక అద్భుతమైన ఆర్టు. తాను సాధించాలనుకున్న భవిష్యత్తు స్థితిని, స్థాయిని చూడగలగడం. అసలు చూస్తానా లేదా, నేను ఆ స్థితిలో ఉంటానా లేదా, ఆ స్థితిలోకి వెళ్ళగలనా లేదా అని అనుకున్న మహిళలందరికీ అద్భుతమైన అవకాశం విజువలైజేషన్ ఫర్ విమెన్. చాలామందికి ఆ డౌట్ ఉంటుంటుంది సార్. ప్రతి ఒక్కరికి వాళ్ళని వాళ్ళు ఇంకోలా చూసుకోవాలనుకుంటూ ఉంటారు. బట్ ఆ స్థితి స్థాయి మనకు ఉంటుందా లేదా అన్న దగ్గరే ఆగిపోతూ ఉంటుంటాం. ఈ సాధనం గురించి తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మీద వాళ్ళకి విపరీతమైన విశ్వాసం పెరుగుతుంది. అందుకే విజువలైజేషన్ ఫర్ విమెన్ని మనం ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేద్దాం. షూర్ సార్. ఏంటంటే దిస్ ఈజ్ వాట్ డిజైన్ ద లైఫ్ యూ డిజైర్. ఓ మై గాడ్, చాలా డిజైన్ ద లైఫ్ యూ డిజైర్. మీరు కోరుకున్న జీవితాన్ని మీరు నిర్మించండి. అలా నిర్మించగలిగితే అసలు అద్భుతంగా ఏ ఇంట్లోనూ అసంతృప్తి ఉండదు, ఏ కుటుంబ సభ్యుల్లోనూ అసంతృప్తి ఉండదు, ఏ మహిళల్లోనూ సాధించాలనుకున్నది సాధించలేకపోయానన్న బాధ మిగలదు. అట్లాంటి నలుమూలల చాలాసార్లు చూసినప్పుడు కేవలం మానసిక ఆందోళన ద్వారానే తాము నమ్మకపోవటం వల్లనే సాధించకుండా ఉండిపోయిన వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఈ సాధనాన్ని పరిచయం చేసి మనం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలన్న కోరిక కలిగి ఈ విజువలైజేషన్ ఫర్ విమెన్ మనం మొదలుపెట్టడం జరిగింది. ఈ విజువలైజేషన్ ఫర్ విమెన్ డిజైన్ ద లైఫ్ యూ డిజైర్. హౌ యూ డిజైన్, ఎవరో డిజైన్ చేయడం కాదు. ఇంతవరకు మన పరిస్థితి ఏంటి, ఎవరైనా డిజైన్ చేస్తే వాళ్ళు డిజైన్ చేసిన దాన్ని మనం పనిచేయడం కోసం మన డిజైర్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎంతమంది అండి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు అనిపిస్తుంది నిజమే, నాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది, నా కళలన్నీ మొత్తం సమాధి అయిపోయాయి. తర్వాత నేను అనుకున్న పిల్లలు పుట్టగానే అసలు నా ప్రపంచం మొత్తం మారిపోయింది. జాబు చేయగానే ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను. ఫ్యామిలీ లైఫ్లో ఎప్పుడు ఎంటర్ అయ్యానో నా చదువును మర్చిపోయాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను చాలా ఇంటెలిజెంట్ను, ఒక్కసారైనా ఉద్యోగం చేయాలని అనుకున్నాను. పెళ్ళి అయిపోతున్నాయి, నా కుటుంబం మొత్తం అసలు ఉద్యోగం చేసే అవకాశమే నాకు ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్ని కళలో చాలా కాంప్రమైజెస్ సార్. చాలా ఆడవాళ్ళు చేసినంత సాక్రిఫైస్ కావచ్చు, కాంప్రమైజెస్ కావచ్చు. ఒక్కసారి ఒక పెన్ ఇచ్చి ఒక డైరీ ఇచ్చి ఓ 10 నిమిషాలు టైం ఇచ్చి రాయమంటే అలాగే మేబీ ఆ పేజీలు కూడా సరిపోవేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా కాంప్రమైజ్ అవుతారు. కొంతమందికి బిజినెస్ విమెన్గా స్థిరపడాలని ఉంటారు, కొంతమందికి లీడర్షిప్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. వీటన్నింటిని ఎట్లా నర్చర్ చేసుకోవాలి, నా మీద నేనే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకొని ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ ఆలోచన అందరిలో ఉంటుంది. ఈ ఆలోచన ఉన్న మహిళలందరూ ఎవరైనా సరే మీ ఆలోచనలో మార్పు, మీ జీవితంలో మార్పు కావాలంటే ఖచ్చితంగా విమెన్ విజువలైజేషన్ని అటెండ్ అవ్వాల్సిందే. దీంట్లో ఉన్న అనుభవాన్ని చూడాల్సిందే. వండర్ఫుల్ సార్. మీరు చెప్తూ ఉంటే నాకు నిజంగా చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. ఎక్కడ దాకా ఎందుకు కొన్నిసార్లు మా మదర్ మాట్లాడుతున్నప్పుడే వింటూ ఉంటాం మేము. మా మమ్మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా మంచి స్టూడెంట్ కూడా. పెళ్లి చేసేసారు, చదివించలేదు, నేను చదువుకుంటా అని చెప్పాను. నాకు వెంటనే మీరు అన్నప్పుడు నాకు మా అమ్మ స్ట్రైక్ అయింది. అలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు. వయసుతో సంబంధం లేదు, వాళ్ళకి కనుక సాధించాలన్న తపన, కోరిక కనుక ఉంటుంటే మన విజువలైజేషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ నేను చెప్తుంటే చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మ బాగా పాడుతుంటే చూసి, అమ్మ నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నువ్వు కూడా సినిమాల్లో పాడొచ్చు కదా, ఏదైనా రికార్డ్ చేయొచ్చు కదా అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళ నాన్న చూస్తుంది ఎట్లా, ఈయన వల్ల ఆగిపోయాను. చాలా మంది కుకింగ్ బాగా చేస్తారు, చాలా మంది డిజైనింగ్ బాగా చేస్తూ ఉంటుంటారు, కొంతమందికి క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటుంటుంది. బట్ వాటన్నిటిని ఎక్కడో తెలియకుండానే ఒక బందీ చేసినట్టుగా అయిపోతూ ఉంటుంది సార్. పాపం చెయ్యలేనేమో నేను అనే చోట ఆగిపోయి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోలేరు, ఎక్కడో ఆగిపోతూ ఉంటుంటారు. ఫియర్ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంటుంది. సో వాళ్ళందరూ మీరు అన్నట్టుగానే ఎవరైతే ఉమెన్ మన ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటుంటారో ప్రతి ఒక్క ఉమెన్ నాకు తెలిసి ఒక్కసారైనా సరే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఒక్కసారి ఒక కాల్ చేసి క్లాస్కి అటెండ్ అయ్యి చూడండి. మీకు దీని వాల్యూ అర్థమవుతూ ఉంటుంటుంది. క్లాస్ ఎప్పుడు ఉంటుంది, అసలు కలవాలంటే ఏ విధంగా, అసలు మీతో మాట్లాడాలంటే ఏ విధంగా. మనం ఈ క్లాస్ను 20th జూన్ స్టార్ట్ చేస్తున్నాం. 28th జూన్, జూన్ 20వ తేదీన మహిళల కోసం. అంటే మహిళలు అంటే
ఎవరైతే కుటుంబంలో సాధించాలని అనుకున్న వాళ్ళు కలలు మాత్రమే కలలుగానే మిగిలిపోయి ఇక ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ విజువలైజేషన్ అనే టూలు అద్భుతంగా మానసిక స్థితిలో మార్పు తీసుకొచ్చి, ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చి, పరిస్థితులను కూడా మార్చేటట్టు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయగలదో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. మహిళలు చేసే ఎన్నో పాత్రల్లో ఆ పాత్రకు సంబంధించిన న్యాయాన్ని అద్భుతంగా చేస్తూ వాళ్ళకి స్వయం తృప్తి ఎప్పుడైనా సరే వాళ్ళు చేస్తున్న పని ఎవరి కోసమో చేస్తున్నామని కాకుండా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు అద్భుతంగా ఉందని అనిపించేటట్టు వాళ్ళు ఫీల్ అవ్వాలని అంటే ఖచ్చితంగా ఈ అద్భుతమైన సాధనాన్ని ఉపయోగించి భవిష్యత్తును వాళ్ళే డిజైన్ చేసుకునే స్థితిని తీసుకెళ్లే ప్రోగ్రామ్ విజువలైజేషన్ ఫర్ విమెన్. ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఈ ప్రోగ్రామ్ 5 days ఉంటుందండి. ఈ 5 daysలోనూ మహిళలు సాధారణంగా ఎదుర్కొనే 5 విషయాల గురించి మనం మాట్లాడుతాం. ఈ 5 విషయాలు ఏంటి అన్నది ఎపిసోడ్ 1 కదా, ఎపిసోడ్ 2లో షేర్ చేసుకున్నాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే ఉమెన్ మా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో, పిల్లలు చూసినా లేదా హస్బెండ్స్ ఈ వీడియో చూసినా దయచేసి మీ ఆడవాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఆడవాళ్ళకు కూడా ఒక్కసారి వాళ్ళతో ఒక 10 నిమిషాలు టైం తీసుకొని కనుక మీరు మాట్లాడితే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏమేమి కాంప్రమైజ్ అయ్యారన్న విషయాలు మీకు తెలుస్తూ ఉంటుంటాయి. మీ జీవితంలో ఒక్క 5 రోజులు విజువలైజేషన్కి టైం ఇచ్చి చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంటుంది. సో ఎవరైనా సరే క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.